గుల్మార్గ్ చేరుకున్నాం. वो देखो बर्फ कहाँ पे। ये क्या है? ये मेन गुलमार्ग है. ठीक है. मेन गुलमार्ग. हाँ. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు మనం ఏదైనా ప్రైవేట్ వెహికల్ కానీ ఏదైనా బుక్ చేసుకుని కానీ వెళ్ళాలంటున్నారు. ఇక్కడ నుంచి పైకి వెళ్తే గొండోల మనం కేబుల్ కార్ రైడ్ చూడొచ్చు. ఇదేనండి గుల్మార్గ్, శ్రీనగర్ గుల్మార్గ్. కనిపించేదే సన్షైన్ వ్యూ పాయింట్ అంటున్నారు. మనకు కనిపిస్తుంది కదా ఎదురుగా పర్వత శ్రేణి, అది సన్షైన్ పీక్ పాయింట్ అంటే. ఆ హెలికాప్టర్ రైడ్ అక్కడ వరకు తీసుకెళ్ళి అలా దగ్గర చూపించి మళ్ళీ తీసుకొస్తారట. సన్షైన్ పీక్ పాయింట్ గుల్మార్గ్ హెలికాప్టర్ రైడ్. హెలికాప్టర్కి 15,000, 9,000 ఇలా రకరకాల పాయింట్స్ బట్టి ఛార్జ్ చేస్తారు. ఇక్కడతో ఫేజ్ 1 ముగుస్తుంది. మనకు కనిపించేదంతా ఫేజ్ 2. ఫేజ్ 2కి వెళ్ళడానికి 1000 రూపాయలు టికెట్ ఉంటుంది. సారీ 1800, అది ఆన్లైన్లో చెక్ చేయాలి. మనం వచ్చింది ఫేజ్ 1, 800 టికెట్ ఉంటుంది ఆన్లైన్లో. మనకి అనుకోకుండా దొరకపోవడం వల్ల ఫేజ్ 2 వరకు వెళ్ళలేకపోతున్నాం. ఫేజ్ 1తో ఆగిపోయింది మన ప్రయాణం. ఈ కేబుల్ కార్స్ చూడండి, ఏదో ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ ఈ సీనరీ అంతా చూస్తే అలాగే ఉంది. ఆ పక్కన ఏదో మరి వేరే ఇది యాక్టివిటీ ఉంది, కూర్చొని రావచ్చు. పానీ తీసే మిల్తే. ఓకే, ఇక్కడ మధ్యలో చిన్న ఊరైతే చూసాం మనం. అక్కడ 4-5 ఇల్లు కనిపిస్తున్నాయి, ఒక 10 ఇళ్ళు దాకా కనిపించాయి. మరి ఇక్కడ వీళ్ళకి నీళ్ళు దొరుకుతాయంట. కావాల్సిన నిత్యావసర సరుకులు మాత్రం కింద మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి. మనం పైకి ఎక్కుతూ వస్తున్నాం. ఫేజ్ 2కి వెళ్ళే బాగా రావద్దు, అది ఉంటే ఇంకాస్త మంచు బాగా చూసాను. ఫేజ్ 1 ఎండాకాలం కావడం, మే టైం కావడంతో మంచు లేకుండా పోయాయి. ఇదే గోండోలా ఫేజ్ 1 టాప్ వ్యూ. ఇక్కడ తినడానికి టూరిస్టులకి కావాల్సిన క్యాఫ్టేరియా, చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. కనిపించేదంతా ఫేజ్ 1. ఇన్స్టాగ్రామ్ రద్దీ చూడండి, ఎంతమంది ఉన్నారు. ఇదంతా ఆన్లైన్ పే. ఓ, చాలా పెద్ద లైన్ కనిపిస్తుంది మనకి.
ఇవే మనం ఎక్కే కేబుల్ కార్స్. దీని నుంచి మనం రైట్ చేయబోతున్నాం. మెల్లగా ఎంత చేయరా అమ్మో. మరి ఏం చేద్దాం? లేదు నాకు అంతగానే అవ్వదు. ఆ కొండల మాల నడిచి ఎక్కడం కూడా గుండెలో మట్టింది. గంటం సరిపోయిన అది మంచిగా మనం ఇప్పటికి వెళ్ళాము. మనాలియా తెలీదనే ఉన్నట్టు ఫేజ్ 1 నుంచి కొద్దిగా 10 నిమిషాలు పైకి వెళ్తే ఉంటుందండి మంచిగా. అదే అక్కడ దాకా వెళ్తామా లేదా చూద్దాం. మరి వెళ్తే మంచిది. ఫుడ్ కైలాసగిరిలా ఉంది కానీ ఇక్కడ మరి అయితే అనట్లేదు. కింద నుంచి లెక్కేసినట్టు 14,000 అంటే మన కింద 14,000 అడుగులనే లెక్కేసినట్టు. 14,000 అడుగులు ఎత్తులో ఉన్నాం సముద్రం అటు నుంచి. అదే సీలవల ఇక్కడ సముద్రం లేదు కదా. సముద్రం లేకపోతే సీలలో కౌంట్ అదే కౌంటా? సముద్రం నుంచి సముద్రం అటు నుంచి. ఇదే మార్కెట్ లా ఉంది. ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క హైట్ పెరుగుతున్నాం. అదే పైది మనకు దగ్గరికి వస్తాం. మనం కాసేపులో దిగబోతున్నాం. కాంగ్డోరి 3,050 మీటర్ల ఎత్తులో ఉన్నాం. గుల్మార్గ్ రైడ్ పూర్తి అయిపోయింది. పైకి చూద్దాం. సార్ మనం ఫేజ్ 1లో ఉన్నాము. మన ఫేజ్ 2కి వెళ్ళాలంటే అటు కనిపిస్తుంది కదా, అటువైపు వెళ్ళాలి. ఫేజ్ 2 అని మనకి అనుకోకుండా టికెట్స్ బుక్ అవ్వలేదు. సో ఫేజ్ 1తో ఆగిపోతున్నాం. మన సముద్రం మట్టు నుంచి 3,050 మీటర్ల ఎత్తులో ఉన్నాం. కాంగ్డోరి ఆల్టిట్యూడ్.